హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 27, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంతర్జాతీయ జాతీయ అంశాలు, తర్వాత కొన్ని సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్, అంతర్జాతీయ సంబంధాలు, వార్తల్లోని ప్రదేశాలు, వార్తల్లోని వ్యక్తులు, ఇలాంటి అన్ని విషయాలపైన మార్చి 27, 2024లో ఉన్నటువంటి అంశాలని మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో మొదటి అంశం అంటే ఈ ఒక సంబంధించినటువంటి మొదటి అంశం ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ 148వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం జరిగిందనమాట. సో 148 ఒక ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. మరి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం అనేది మనకి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగింది. మరి ఈ సమావేశానికి మన భారత్ తరపున హరివంశ నారాయణ సింగ్ హాజరు కావడం జరిగిందండి. హరివంశ నారాయణ సింగ్. సో ఎవరు ఫ్రెండ్స్, మనకి హరివంశ నారాయణ సింగ్ అంటే మన భారత రాజ్యసభ, సో రాజ్యసభ పెద్దల సభ అయినటువంటి అప్పర్ హౌస్ అయినటువంటి రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. సో మరి హరివంశ నారాయణ సింగ్ వీరు హాజరు కావడం జరిగింది. అయితే మనకి ఈ 148వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశంలో వివిధ దేశాలు పాల్గొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనకి పాకిస్తాన్ కూడా పాల్గొంది. పాకిస్తాన్ భారత్ పాల్గొంది. భారత్ నుండి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి రాజ్యసభ చైర్మన్ అంటే మనకి ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో వారు రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. మరి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఉంటారంటే సో మరి వైస్ చైర్మన్ అని చెప్పేసి అంటారు. సో వారు ఎన్నుకోబడతారు, వారి హరివంశ నారాయణ సింగ్ అనమాట. వారు హాజరు కావడం జరిగింది. సో పాకిస్తాన్ మీద దేశాల వాళ్ళు హాజరయ్యారు. పాకిస్తాన్ ఈ సదస్సు సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, లడఖ్ కానివ్వండి మా అంతర్భాగాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట పాకిస్తాన్. సో పాకిస్తాన్ వివిధ సందర్భాల్లో సో ఎప్పుడైతే అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నప్పుడు భారత్ పాల్గొంటున్నప్పుడు ఇదే వాణిని వినిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి నేపథ్యంలో సో భారత్ తీవ్రంగా స్పందించింది. సో ఉపన్యాసాలు వద్దు, మీ ఉగ్ర ఫ్యాక్టరీలని మూసేయండి, కట్టడి చేయండి. ఎందుకోసమంటే ఈరోజు చాలా ఉగ్రవాద సంస్థలకు పుట్టినిల్లుగా ఉంది పాకిస్తాన్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు. సో అలాంటి ఉగ్ర ఫ్యాక్టరీస్ అన్నీ కూడా అలాంటి వాటిని మొత్తం కూడా సో మూసేయండి అని చెప్పేసి ఆ విధంగా భారత్ ఒక ఘాటైన సమాధానం ఇవ్వడం ద్వారా మనకి న్యూస్లో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది. ఎందుకోసమంటే 148వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం సో ఎక్కడ నిర్వహించారు, ఎవరు పాల్గొన్నారు, లాంటి ప్రశ్నలు మనకి ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనండి. మనకి 148 ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం అండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. ఈ సిగరెట్స్ బ్యాన్ చేస్తున్నట్లు ఆ విధంగా ప్రకటించడం జరిగిందండి. ఇటీవల కాలంలో మరి డిస్పోజల్ ఈ సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఏంటంటే మనకి ఈ సిగరెట్స్ వల్ల అంటే ఈ ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా తయారు చేయబడి ఏదైతే సిగరెట్స్ ఉన్నాయో ఈ సిగరెట్స్ అనేది సో తీసుకోవడం ద్వారా అనారోగ్యం పాలవుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో ఈ సిగరెట్స్ని నిషేధిస్తున్నట్లు ఇటీవల కాలంలో ప్రకటించిన దేశం వచ్చేసి న్యూజిలాండ్ దేశం అండి. సో మనకు ఒక్కోసారి అడగవచ్చు, మార్చి 2024లో మార్చి 2024లో ఈ క్రింది ఏ దేశం ఈ సిగరెట్స్ పైన నిషేధం విధించింది అన్నప్పుడు అది ఏ దేశం అని న్యూజిలాండ్ దేశం అనే విషయం గమనించండి. భారతదేశం 2019లోనే ఈ సిగరెట్లపై నిషేధం అనేది విధించడం జరిగిందనమాట. ఇలా నిషేధాలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి వాటిపైన మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. సో మరి న్యూజిలాండ్ దేశం, సో న్యూజిలాండ్కి ప్రజెంట్ అయితే ప్రధానమంత్రిగా ఉన్నవారు మరి క్రిస్టఫర్ లక్సన్ అండి. సో క్రిస్టఫర్ లక్సన్ అనేవారు న్యూజిలాండ్కి సో ప్రజెంట్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. సో అదొక నేపథ్యం. ఇంకొకటి, ప్రపంచంలోనే మహిళలకి ఓటకు కల్పించినటువంటి తొలి దేశం అనేది మనకి న్యూజిలాండ్ అనేది మనకు న్యూస్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా చాలా అంటే ప్రపంచంలో ఫస్ట్ టైం అనమాట మహిళలకి ఓటకు కల్పించిన దేశంగా సో న్యూజిలాండ్ ఉందన్నమాట. సో ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. మరి ఇక భారత విదేశాంగ మంత్రి సో మరి సుబ్రహ్మణ్యం జైశంకర్ అండి, ఎస్ జైశంకర్. సో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మలేషియా కానీ ఫిలిప్పైన్స్ దేశాలతో పాటు సింగపూర్ దేశాల పర్యటనకు వెళ్ళడం జరిగిందనమాట. ద్వైపాక్షిక సంబంధాలని దౌత్య సంబంధాలని అంతర్జాతీయ సంబంధాలని పెంపొందించే క్రమంలో సో ఇలాంటి నేపథ్యంలో మరి భారత ప్రధాని సింగపూర్ ప్రధాని భారత విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి అయినటువంటి భారతదేశ విదేశాంగ మంత్రి అండి. సో మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం. మరి మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ అయినటువంటి మరి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు
సింగపూర్ దేశానికి వెళ్ళడం జరిగింది. సింగపూర్ ఒక ప్రధానితో కూడా ఒక ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇండో పసిఫిక్ ఏరియాలో చైనా యొక్క ఆధిపత్య ధోరణిని తగ్గించడం, అంతేకాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం తగ్గించడంతో పాటు ఇండో పసిఫిక్ దేశాలలో ఒక ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ అనే నేపథ్యంలో ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుందాం, అలాంటి చర్యలు మీరు భాగస్వామ్యం కావాలనే విషయం పైన కూడా సో ఇక్కడ మన భారతదేశ విదేశాంగ మంత్రి యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు సింగపూర్ ప్రధాని అయినటువంటి లీ సియెన్ లుంగ్ అని చెప్పేసి అంటాం. లీ సియెన్ లుంగ్తో చర్చించడం జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అడుగుతాడు ఒక్కోసారి. సో మార్చి 2024లో మనకి ఇలాంటి మన గ్రూప్స్లో కానివ్వండి, మన ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, లేదా ఎస్ఎస్సి కానివ్వండి, లేదా ఆర్ఆర్బి ఇలాంటి కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. మార్చి 2024లో మరి కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మార్చి 2024లో చివరి వారంలో ఈ క్రింది ఏ దేశాలని సందర్శించడం జరిగింది, ఈ క్రింది ఏ దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సందర్శించడం జరిగిందంటే సింగపూర్ దేశం, మలేషియా దేశం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫిలిప్పైన్ దేశం వెళ్ళడం అనేది జరుగుతున్న నేపథ్యం అన్నమాట. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరి సింగపూర్ ఒక ఇంపార్టెన్స్ మనకు ఉంది. సింగపూర్కు భారత సంతతి వ్యక్తి అయినటువంటి ఒక ఇండియన్ అరిజిన్ పర్సన్ హూ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది సింగపూర్ అనమాట. ఈత 9th ప్రెసిడెంట్ ఆఫ్ ది సింగపూర్. పీపుల్స్ యాక్షన్ పార్టీ చెందినటువంటి సింగపూర్లో పీపుల్ యాక్షన్స్ పార్టీ చెందినటువంటి థర్మన్ షణ్ముగరత్నం అండి. ఎవరంటే థర్మన్ షణ్ముగరత్నం అనేవారు సింగపూర్కి ప్రజెంట్ ఇతను అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఈ థర్మన్ షణ్ముగరత్నం ఎవరైతే ఉన్నారు, థర్మన్ షణ్ముగరత్నం ఎవరైతే ఉన్నారు, వీరు సింగపూర్కి 9వ అధ్యక్షుడిగా, 9th ప్రెసిడెంట్గా, సింగపూర్కు 9వ అధ్యక్షుడిగా, సో సింగపూర్కి 9th ప్రెసిడెంట్గా ఇతను ఎన్నిక కావడం జరిగింది. భారత సంతతి వ్యక్తిగా వీరు గుర్తించబడ్డారు అనమాట. అదొక సింగపూర్ నేపథ్యంలో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. మరొక విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య భారత్ సింగపూర్ దేశాల మధ్య కూడా మరి రక్షణ సంబంధాల విషయంలో సింగపూర్ దేశాలు రక్షణ సంబంధాలని మరింత బలోపేతం చేసే దిశలో భాగంగా భారత్ సింగపూర్ దేశాలు సింబ్యాక్స్ అనే పేరుతో ఒక విన్యాసాలను కూడా నిర్వహిస్తాయండి. సింబ్యాక్స్ అనే పేరుతో గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి అడుగుతుంటాడు. ఆ సింబ్యాక్స్ అనే పేరుతో విన్యాసాలు, రక్షణ విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయంటే భారత్ సింగపూర్ దేశాల మధ్య జరుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అంటే ఇక్కడ మలేషియా దేశంలో మరి మలేషియా దేశాలు భారతదేశం మలేషియా దేశాలు కలిసి నిర్వహించే విన్యాసాలు ఇటీవల కాలంలో మనకి సముద్ర లక్ష్మణ, వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, సముద్ర లక్ష్మణ అనే పేరుతో 2024లో ఈ విన్యాసాలు నిర్వహించడం జరిగింది, నావికా విన్యాసాలు. అండ్ భారత్ మలేషియా దేశాలు కలిసి సో ఒక సైనిక విన్యాసాలు నిర్వహించడం జరిగింది లాస్ట్ ఇయర్. దాని పేరు అరిమౌ శక్తి అండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అరిమౌ శక్తి అని చెప్పేసి అంటమాట, అరిమౌ శక్తి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్పైన్ దేశంకి మన భారతదేశానికి సంబంధాలు చూసినట్లయితే భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి అత్యాధునికమైనటువంటి క్రూయిజ్ షిప్ అయిన బ్రహ్మోస్ క్షిపణిని తొలిసారిగా కొనుగోలు చేసినటువంటి దేశం ఏదంటే ఇది ఫిలిప్పైన్ దేశం అనే అంశం గమనించండి. ఈ రానున్నటువంటి ఆర్ఆర్బి కానీ కొన్ని ఎగ్జామ్స్లో మనం చూడొచ్చండి. ఫిలిప్పైన్ దేశం ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఇది ఆసియా ఖండంలోనే అత్యున్నతమైన అవార్డు, ఆసియా ఖండంలోనే నోబెల్ అవార్డుగా పిలువబడే అవార్డు, ఆసియా ఖండం నోబెల్ అవార్డు పిలుస్తారు రామన్ మెగాసెసే. మరి ఇలాంటి రామన్ మెగాసెస్ అవార్డుని పొందినటువంటి సో 2023 సంవత్సరానికి రామన్ మెగాసెస్ పొందినటువంటి 4 వ్యక్తులలో ఒకరు ఉన్నారండి మన భారతీయుడు. అతనే డాక్టర్ రవికన్నన్. మరి డాక్టర్ రవికన్నన్ గారు వీరు ఒక ఆంకాలజిస్టుగా, క్యాన్సర్ వ్యాధి నిపుణుడిగా ఉంటున్నటువంటి నేపథ్యం. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అనేది కూడా ఫిలిప్పైన్స్ రాజధాని మనీలలో ఉంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది కూడా ఫిలిప్పైన్ రాజధాని మనీలలో ఉన్నటువంటి సందర్భం అన్నమాట. ఇలాంటి ఒక విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. ఇది ఇట్లా కూడా అడగవచ్చు. భారత విదేశాంగ మంత్రి యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ మార్చి చివరి వారంలో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ది ప్రాస్పరిటీలో భాగంగా ఆయా దేశాలతో దౌత్య సంబంధాలని, వాణిజ్య సంబంధాలని బలోపేతం చేసే దిశగా సో మరి ఈ క్రింది ఏ 3 దేశాలను సందర్శించడం జరిగిందంటే ఇక్కడ సో ఫిలిప్పైన్స్, మలేషియా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సింగపూర్ అండి. ఇవన్నీ కూడా
ఆసియన్లో సభ్య దేశాలుగా ఉన్నాయండి. ఆసియన్ అంటాం. ఈ 3 కూడా మన భారతదేశం ఆసియన్ దేశానికి మద్దతు ఇస్తుంది తప్ప ఆసియన్లో సభ్య దేశం కాదు. వాట్ అబౌట్ ఆసియన్ అండ్ ఆసియన్? ఇట్ ఈజ్ అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. ఓకేనా? సో మరి ఆసియన్లో సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. మొత్తం ఆసియన్లో 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ మనకి సభ్య దేశంగా లేదు. అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటామండి. ఆసియన్ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం మనకు న్యూస్లో ఉందండి. సో మరి హోలీ పండుగ సందర్భంగా ఈ యొక్క ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం, సో మరికి అక్కడ ఒక గర్భాలయంలో ప్రమాదం జరిగిందనమాట. అక్కడ ఈ యొక్క సంబంధించిన ఆరతి ఇచ్చిన పరిస్థితిలో మనకు ఒక్కోసారి ఏంటంటే కొంచెము ఇది అడిగే అవకాశం ఉంటుంది. ఒక వార్తల్లో ఒక ప్రదేశంగా ఒక సంఘటనగా మనకు ఉంటుంది కాబట్టి అడిగే అవకాశం ఉంది. ఓకేనా? మనకి ఇదొక శక్తిపీఠ, 18 శక్తిపీఠలు ఒక శక్తిపీఠంగా ఉంది. అంతేకాకుండా ఉజ్జయిని ప్రాంతం మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉజ్జయిని ప్రాంతం, సో మనకి 2 రకాలుగా వార్తలు ఉంది. ఎందుకోసం అంటే ఒక శుచికరమైనటువంటి ఒక ఆహారాన్ని అందించే ఉద్దేశంతో భారతదేశంలో ఫస్ట్ టైం ఒక ఫుడ్ స్ట్రీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదం అనే పేరుతో హెల్త్ అండ్ హైజెనిక్ ఒక రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. ఫుడ్ రెస్టారెంట్ని ప్రసాదం అనే పేరుతో మధ్యప్రదేశ్లోని సో ఈ ఉజ్జయిన్ నగరం అన్నాడు. అందుకోసమే ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఓకేనా? అంతేకాకుండా మరొక విషయం ఉందండి. భారతదేశంలోనే ఒక తొలిసారిగా, మరి భారతదేశంలోని తొలిసారిగా, ప్రపంచంలో తొలిసారిగా విక్రమాదిత్య వేదిక క్లాక్ని వేదిక క్లాక్ అంటే పంచాంగం ప్రకారం తిథులు నక్షత్రాలు ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మరి విక్రమాదిత్య వేదిక క్లాక్ను ఇటీవల కాలంలో ఎక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి అంటే అది సో మరి ఉజ్జయిన్లో నగరంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం అంటున్నాం కాబట్టి ప్రజెంట్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరు మై డియర్ ఫ్రెండ్స్ అంటే మోహన్ యాదవ్. సో మోహన్ యాదవ్ అనేవారు సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి. మంగూభాయ్ చగన్లాల్ పటేల్ అనేవారు సో మధ్యప్రదేశ్కి సో మనకి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అన్నమాట. ఓకేనండి? నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. పపువా న్యూగినే దేశం మనకు న్యూస్లో ఉందండి. మరి పపువా న్యూగినే దేశం ఎందుకు న్యూస్లో ఉంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ మనకి ఈ యొక్క భూకంపం అనేది ఒకటి రావడం జరిగిందండి. భూకంపం రావడం జరిగింది. ఆ నేపథ్యంలో మరి పపువా న్యూగినే న్యూస్లో ఉన్నది. సో మరి పపువా న్యూగినే రాజధాని వచ్చేసి ఇక్కడ పోర్ట్ మొస్బే అండి. ఏదంటే పోర్ట్ మొస్బే అని చెప్పేసి అంటే మరి పోర్ట్ మొస్బే మరి ఈ ప్రాంతంలో కొంత దూరమైనటువంటి దీనికి వెస్ట్ సైడ్గా ఉన్నటువంటి వెస్ట్రన్ ప్రాంతంగా అంటే పపువా న్యూగినియా రాజధానికి పశ్చిమ ప్రాంతమైనటువంటి అంబుటి పట్టణంలో సో భూకంపం అనేది వచ్చింది. ఒక ఎర్త్కేక్ అనేది వచ్చింది. మరి ఎర్త్కేక్ అనేది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇంటెన్సిఫికేషన్ అనేది దాని తీవ్రత అనేది ఎంతగా నమోదు కావడం జరిగిందంటే 6.9గా 6.9గా నమోదు కావడం జరిగిందనమాట. మనకు భూకంపం వచ్చిన ప్రాంతాలు కానీ ఇటీవల కాలంలో ఎక్కడ భూకంపాలు వచ్చినాయి, దాని ఇంపాక్ట్ ఏందని చెప్పేసి ఇక్కడ కరెంట్ జాగ్రత్త విషయంలో డిజాస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విపత్తు విషయంలో మనకి విపత్తు పర్యావరణం అని చెప్పేసి అంటాం కదండి. విపత్తు పర్యావరణం మరి విపత్తు పర్యావరణం విషయంలో వీటిపైన మనం క్వశ్చన్స్ అనేది మనకు రాబోతున్నాయి. సో మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో భూకంపం వచ్చాయి, ఈ క్రింది ఏ దేశంలో అగ్నిపర్వతం అనేది ఒక వాల్కనో అనేది ఎరప్షన్ అయింది, వరదలు వచ్చినప్పుడు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాయి, ఇలాంటి మనకు ఖచ్చితంగా అడుగుతున్న నేపథ్యంలో పపువా న్యూగినియా ఒక వార్తల్లో ప్రదేశంగా మనకు నిలిచినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాన్ ఆఫ్ ది కాటన్ క్యాండీ, పీచు మిఠాయి అని చెప్పేసి అంటాం. మరి బూరు మిఠాయి అంటారండి కొన్ని ప్రాంతాలు. దీన్ని చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు చూడండి. సో ఈ చిన్న అమ్మాయి ఎంత ఇది ఇలా మనకు ఒక బూరు మిఠాయి అండి. సో మరి ఈ బూరు మిఠాయి అంటే ఖచ్చితంగా నోరూరుతుందండి. అలాంటివి చూసినట్లయితే ఇక తినాలనిపిస్తుంది. పెద్దవాళ్ళకి మనకే తినాలనిపించినప్పుడు ఇక చిన్నపిల్లలు ఇంకెంత ఇష్టంగా తింటూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క బూరు మిఠాయిని నిషేధిస్తున్నారు అనమాట. కారణం ఒకటి ఉంది. ఎందుకోసం అంటే ఈ బూరు మిఠాయిని తయారు చేయడానికి అందులో రోడోమైన్ బి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక ఇంగ్రీడియంట్ని వేస్తున్నారు. రోడోమైన్ బి అండి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా న్యూస్లో ఉంది. రోడోమైన్ బి అంటారండి. రోడోమైన్ బి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక ఇంగ్రీడియంట్ అట్లా అది కావడానికి కావాల్సినటువంటి పదార్థాలు కలపడానికి అనమాట. ఒక ఇంగ్రీడియంట్ ఒక వస్తువుగా వేస్తున్నది. ఒకటి కార్సినోజెనిక్ ఏజెంట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే అది క్యాన్సర్ కారకం అవుతుంది. అంతేకాకుండా
శరీరానికి కూడా కొన్ని వివిధ అంటే బాడీకి వివిధ రోగాలు తెచ్చే విధంగా అది కారణమవుతుంది. కాబట్టి అది మేము నిషేధిస్తున్నామండి. తమిళనాడు రాష్ట్రం నిషేధించింది ఈ రోడోమైన్ బీన్ నిషేధించింది. బ్యాన్ ఆఫ్ ది కాటన్ కార్డ్ అనమాట. అక్కడ కర్ణాటక రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్, గోవా అండ్ పుదుచ్చేరి ఇలా వరుసగా కూడా చూడండి, తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గోవా అన్ని రాష్ట్రాలు కూడా ఈ పీచు మిఠాయిని, బూరు మిఠాయిని మొత్తం కూడా సో కాటన్ క్యాండీ అంటే అదేనండి ఇంగ్లీష్లో, మరి తెలుగులో మనకు బూరు మిఠాయి, పీచు మిఠాయి అంటాం, నిషేధించడం జరిగింది. ఏ కేంద్ర పాలిత ప్రాంతం అన్నాడు? పుదుచ్చేరి. ఈ మార్చి 2024 నాటికి ఎన్ని రాష్ట్రాలు నిషేధించారు ఈ కాటన్ క్యాండీని అని చెప్పేసి అంటే ఇక్కడ తమిళనాడు రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి, తమిళనాడు రాష్ట్రం అండ్ కర్ణాటక రాష్ట్రం వచ్చే అండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండ్ గోవా అండ్ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు 4 రాష్ట్రాలు అండ్ ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నిషేధించినటువంటి ప్రాంతం. ఇందులో ఎందుకు నిషేధించారన్నప్పుడు రోడోమైన్ బి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఏదైతే మనము పెయింట్లలో కలర్లో వాడతామో, గోడకేసే పెయింట్లలో వాడతామో అలాంటి ఒక రోడోమైన్ బి అని చెప్పేసి ఒక కెమికల్ని, ఒక మెటల్ లాంటి దాన్ని ఈ బూరు మిఠాయిలు తయారయ్యడంలో, ఈ పీచు మిఠాయి తయారు చేయడంలో, కాటన్ క్యాండీ తయారు చేయడంలో వాడుతున్నారు కాబట్టి నిషేధించడం జరిగింది అనమాట. ఇది వీళ్ళు ఎవరైతే ఇలాంటి ఉల్లంఘన చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సో మరి శిక్షలు కూడా విధిస్తుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. సో తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఈ కాటన్ క్యాండీ పైన నిషేధం అనేది విధించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ పిఎస్ఎల్వి ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పోమ్ అంటాం, పోయం లేదా పోమ్ అని చెప్పేసి పిలుస్తామండి. పోమ్ 3 ఏంటండి? పోయం 3 అని చెప్పేసి అంటే పోమ్ 3 అంటే ఇదంటే సో మనకి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఏంటంటే జనవరి 1 అండి, జనవరి 1, 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా, మరి ఏమైందంటే తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట వద్ద ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సో మరి పిఎస్ఎల్వి C-58 అనే ఒక వాహక నౌక ద్వారా ఎక్స్పోసాట్ అనే ఒక ఖగోళ శాస్త్ర అధ్యయనానికి సంబంధించినటువంటి ఒక ఉపగ్రహాన్ని పంపించాం. ఈ ఉపగ్రహంతో పాటుగా పోయం 3 అని చెప్పేసి లేదా పోమ్ 3 అని చెప్పేసి అంటాం. వీటితో ఒక 10 ఉపకరణాలు పెట్టి అంటే 10 ఈక్విప్మెంట్స్ పెట్టి 10 ఉపకరణాలు పెట్టండి, 10 ఈక్విప్మెంట్స్ పెట్టి 10 ఉపకరణాలను పెట్టి పోయం 3 అనే పేరుతో ఈ పిఎస్ఎల్వి C-58 ద్వారా దాన్ని కూడా పంపించడం జరిగిందనమాట. అయితే కక్షలో ఇది ఏం చేసిందంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్స్పోసాట్ని కక్షలో ప్రవేశపెట్టి ఏవైతే ఇప్పుడు 10 ఉపకరణాలు ఉన్నాయో అవి ఎందు గురించి అయితే పంపించబడిందో ఈ రాకెట్ ద్వారా పిఎస్ఎల్వి C-58 ద్వారా ఎందు గురించి పంపించబడిందో ఆ పనిని పూర్తి చేసుకున్న తర్వాత అవి కింద పడకుండా నిర్దిష్ట కక్షలోకి వచ్చినాక ఏమైందంటే మండిపోయి ఆ విధంగా వాతావరణంలో కలిసిపోవడం జరిగింది. అంటే ఎలాంటి శకలాలను మిగిల్చలేదన్నమాట. ఇది ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్కి నాంది పలికింది. దీన్ని మనకు చూడండి జీరో ఆర్బిటాల్ డెబ్రీ మిషన్గా ఈరోజు ప్రసిద్ధి చెందిందన్నమాట. ఇలాంటి ఘనతను సాధించిందనమాట. జనరల్గా ఏంటంటే అంతరిక్ష శకలాలు అనేది మరి ఎన్నో అంతరిక్ష శిఖరాలు అనేది మిగతా ఉపగ్రహాలకి, కృత్రిమ ఉపగ్రహాలకి ఎంతో ఇబ్బంది కలిగేస్తున్న పరిస్థితి మనకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి నాసా సంస్థలు అయితే అంతరిక్షంలో ఈ శకలాలను డెబ్రీస్ అంటాం కదా, చెత్త ఏదైతే ఉపగ్రహాలు పంపించినాక వాటి ఎక్స్పైర్ అయినాక మిగిలిపోయిన శకలాలను తిరుగుతున్న నేపథ్యం ఉంటుంది. వాటిని క్యాచ్ చేసుకోవడానికి ఒక ఉపగ్రహాలే పంపిస్తుంది అమెరికా లాంటి దేశం, నాసా లాంటి ఒక సంస్థ. అలా కాకుండా మనం ఈరోజు పంపించినటువంటి ఎక్స్పోసాట్ విజయవంతంగా పనిచేస్తుంది కక్షలోకి. అయితే ఏదైతే 10 ఉపకరణాలు పంపినామన్నమాట ఇట్లా, అవి అయితే ఏమవుతుందంటే ఆ 10 ఉపకరణాలు తన పనిని ప్రారంభించుకున్న తర్వాత అవి జీరో ఆర్బిటాల్లోకి వచ్చేసి ఆ కక్షలోకి వచ్చి డెబ్రీ మిషన్ ఏమైంది మొత్తం కూడా సో అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణంతో మొత్తం కాలిపోయింది అనమాట. ఇక మిగిలేదన్నమాట. అది ఎంతనమాట. ఇలా ఉపగ్రహాలు కాదండి, ఓన్లీ సో అక్కడ ఏదైతే మనకు పోయం అనే 3 పేరుతో పంపించినటువంటి పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 అని చెప్పేసి అంటాం. మనం పోయం 3 పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 అని చెప్పేసి అంటాం. ఇది కక్షలో శకలాలని మిగల్చని పిఎస్ఎల్విగా ఈ రికార్డును సాధించడం జరిగింది. కాబట్టి అడగొచ్చు, ఇటీవల కాలంలో పిఎస్ఎల్వి C-58 ద్వారా పంపించినటువంటి అంటే ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపించిన తర్వాత మరో 10 ఉపకరణాలతో పాటుగా పోయం 3 అనే పేరుతో ఒక మాడ్యూల్ పంపించారు. ఇది ఆ 10 ఉపకరణాలు తన పనిని ఆ విధంగా ముగించిన తర్వాత అవి కక్షలోకి వచ్చి మండిపోయినాయి, అంటే ఒక జీరో ఆర్బిటల్లోకి వచ్చి మండిపోయినాయి. సో మీరు ఇలాంటి పరిస్థితిని మనం ఏమంటామంటే ఇక్కడ జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్గా పిలుస్తూ మరి కక్షలో శకలాలను మిగల్చని పిఎస్ఎల్వి ఒక రికార్డు సాధించడం జరిగింది. పిఎస్ఎల్వి అంటే ఫ్రెండ్స్ మనకి పిఎస్ఎల్వి అంటే ఏంటంటే పోలార్ శాటిలైట్
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటామండి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటామండి. సో మరి ఇదొక సంబంధించినటువంటి ఒక రాకెట్గా ఉంది. జిఎస్ఎల్వి అంటాం, జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మరొకడు ఒక ప్రాజెక్టు సూర్య అనే కార్యక్రమం ద్వారా మన ఇస్రో ఇటీవల ప్రకటించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ సో మరి ఎన్జిఎల్వి అని ప్రకటించడం జరిగింది. ఎన్జిఎల్వి అంటే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ అని గతంలో, బట్ ప్రాజెక్టు సూర్య ద్వారా ప్రారంభించబోతున్న ఎన్జిఎల్వి ప్రత్యేకత అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్గా మనకు ఉందన్నమాట. ఇది రీయూజబుల్ లాంచ్ వెహికల్ కాబోతుంది. ప్రాజెక్టు సూర్య ద్వారా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మనకి ఇస్రో కూడా ప్రకటించిన నేపథ్యం అనమాట. ఓకేనండి, మనకి ఇస్రో గురించి డిస్కస్ చేసినాం కాబట్టి మరి ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్ ఎవరు మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఎస్ సోమనాథ్ గారు అండి. శ్రీధర సోమనాథ్ గారు, సోమనాథ్ గారు సో ఇస్రోకి చైర్మన్గా ఉన్నారు. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో ఏ ఇయర్లో ఏర్పాటు చేయబడిందని 1969లో ఇస్రో అనేది ఏర్పాటు చేయబడింది అనమాట. ఓకేనండి, ఇక నెక్స్ట్ చూద్దామండి. అమెరికాకు అమూల్ పాలు. అమూల్ అంటే ఏంటంటే అసలు అమూల్ అనేది పాలు. ఒక అమూల్ బేబీ అంట. మన సినిమాలలో కొందరిని అట్లా అమూల్ బేబీ అని చెప్పేసి ఈ రఘువరన్ బీటెక్ లాంటి సినిమాలో మనం చూసాం. మరి అమూల్ బేబీ ఏంది, అమూల్ ఏంటంటే ఇక్కడ అది అమూల్ బేబీ అంటే సినిమాకి సంబంధించింది. అమూల్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటారండి. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం. ఒక ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ సహకార ఉద్యమం ద్వారా ఒక సహకార ఉద్యమం ద్వారా అత్యంత ఒక పెద్ద సంస్థగా గుర్తించబడింది. ఏంటంటే అమూల్ సంస్థ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఒక ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇది గుజరాత్లోని ఆనంద్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కోఆపరేటివ్ మూవ్మెంట్ ద్వారా అంటే సహకార ఉద్యమం ద్వారా ఒక మంచి ఫలితాలను సాధించినటువంటి సంస్థగా అమూల్ సంస్థ అనేది మనకు న్యూస్లో ఉండడం జరిగింది. మరి ఇలాంటి అమూల్ పాలు దేశంగా చాలా పేరుగాంచడం జరిగింది. మరి ఇలాంటి దేశంగా అమూల్ పాలని మరి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వాళ్ళు దీన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓకేనా, మన దగ్గర కూడా విజయ పాలు అని చెప్పేసి, నందిని పాలని, ఆరోగ్య అంటే వివిధ రకాలుగా మనకు ఉన్నాయి. ప్రభుత్వం సంబంధించినటువంటి డైరీస్ నిర్వహిస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ ఇది కూడా సహకార ఉద్యమంలోనే భాగం అండి. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీలోనే భాగం. ఇలాంటి నేపథ్యంలో మరి గుజరాత్కు చెందినటువంటి అమూల్ బ్రాండ్తో ఉన్నటువంటి ఈ పాలు మరి మన దేశానికి చెందిన ఈ పాలని ఒక అమెరికాలోని మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకొని ఇప్పుడు అమెరికాలో ఈ అమూల్ సంబంధించినటువంటి బ్రాండ్లు ఏవైతే ఉంటాయో అమూల్ తాజా అని చెప్పేసి ఒక 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాల పాలను కూడా అమెరికాలో ఎక్కడైతే మన భారతీయులు ఉన్నారు ఎక్కడైతే వాళ్ళకి అక్కడ సరఫరా చేయడానికి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఓన్లీ భారతీయులు తాగాలని ఏం లేదు, సో అందరు తాగడానికి ఉంటుంది. బట్ భారతీయులు ఎక్కువగా ఉన్నది ఎందుకోసం వెల్ నోన్ బ్రాండ్ కాబట్టి భారతీయులకి అక్కడ భారతీయులు ఎక్కడైతే ఏ రాష్ట్రాలు విరివిగా ఎక్కువగా ఉంటున్నారో నెంబర్ ఆఫ్ మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారో అక్కడ ఇది పంపిస్తానికి మన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ సంస్థ వాళ్ళకు అండ్ అమెరికాలోని మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్కి ఒక అవగాహన ఒప్పందం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఇటీవల కాలంలో గుజరాత్కు చెందినటువంటి ఏవైతే అమూల్ పాలు ఉన్నాయో మరి ఏ దేశానికి తీసుకువెళ్ళే విషయంలో అమూల్ సంస్థ లేదా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగిందంటే అమెరికా దేశంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అమెరికా దేశంలో ఏ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగిందంటే ఇక్కడ మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్తో ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. సో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పాలు గురించి మనం మాట్లాడుతున్న సందర్భం మరి మిల్క్ అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ మిల్క్ అంటే ఫాదర్ ఆఫ్ ది మనం ఏదైతే మన ఆపరేషన్ ఫ్లడ్ అనే కార్యక్రమం ద్వారా మన దేశంలో పాల వెలువ కార్యక్రమానికి పాలను ఆ విధంగా ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి కారణమైంది. ఇలాంటి నేపథ్యంలో మరి ఫాదర్ ఆఫ్ ది మిల్క్ రెవల్యూషన్గా భారతదేశ శ్వేత విప్లవ పితామహుడుగా ఎవరిని పిలుస్తామని చెప్పేసి అంటే ఇతను వర్గీస్ కురియన్ అండి. సో వర్గీస్ కురియనే ఒక భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు పిలుస్తారు. మరి వీరి యొక్క జయంతి అయినటువంటి November 26ని మనం ఎలా నిర్వహిస్తున్నామంటే జాతీయ పాల దినోత్సవంగా నేషనల్ మిల్క్ డేగా నిర్వహించుకోవడం అయితే మనం జరుగుతుంది. మరొక విషయం గమనించాలి, ఇదే November 26 మనం రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకుంటాం. మరొకటి June 1 అండి. June 1 అనేది ఎలా నిర్వహించుకుంటామంటే ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తాం. వరల్డ్ మిల్క్ డేగా మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మరొక విషయం గమనించాలి, ఇక్కడ ఈరోజు ఈ ఆనంద్ నగరం గుజరాత్లో ఆనంద్ నగరం ఇలా ఒక అమూల్ బ్రాండ్ అనేది ముందుకు వెళ్ళడానికి కారణం ఇది. ఆనంద్లో ఇంకొక సంస్థ కూడా ఉంటుందండి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా ఉంటుంది. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో మరి ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి మనకి శాస్త్రవేత్తగా వర్గీస్ కురియన్ ఎంతో గుర్తించబడ్డ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి ఒక మ్యాథమెటిక్స్ అవార్డు అండి, గణిత శాస్త్రంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఒక ఎబెల్ అవార్డు. మరి ఎబెల్ అవార్డుని నార్వే దేశం ఇస్తుంది.
మరి నార్వే దేశం ఇచ్చే ఎబెల్ అవార్డుని 2023 సంవత్సరానికి అయితే అర్జెంటీనా దేశానికి చెందినటువంటి లూయిస్ కపెరెల్లి పొందడం జరిగింది. అర్జెంటీనా దేశానికి చెందిన లూయిస్ కపెరెల్లికి 2023 సంవత్సరానికి సో మరికి ఎబెల్ అవార్డు పొందడం జరిగిందండి. సో మరి ఇలాంటి ఎబెల్ అవార్డుని మరి ఒక నార్వే దేశం ఇచ్చే అత్యున్నతమైన అవార్డు లేదా నార్వే దేశం ఇచ్చే గణిత శాస్త్రంలో నోబెల్ అవార్డుగా పిలువబడి ఎబెల్ అవార్డు 2024 సంవత్సరానికి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఎవరికి ఇచ్చారండి? మిచెల్ తలగ్రాండ్ అండి. ఎవరండి? మిచెల్ తలగ్రాండ్ అని చెప్పేసి అంటామండి. మిచెల్ తలగ్రాండ్ చూడండి, మిచెల్ తలగ్రాండ్ ఫ్రాన్స్ దేశం చెందిన వీరికి ఇవ్వడం జరిగింది. ప్రాబబిలిటీ థియరీ ఇన్వాల్వ్డ్ అండర్స్టాండింగ్ ర్యాండమ్ ఫినామినన్ పర్టికులర్లీ అంటే దీన్ని మనం గౌసియన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఈ గౌసియన్ ప్రాసెస్ పైన ఈ సంభావ్యత సూత్రం పైన అధ్యయనం చేసినందుకు కానీ ప్రాబబిలిటీ థియరీ ఇన్వాల్వ్డ్ అండర్స్టాండింగ్ ర్యాండమ్ ఫినామినన్ పర్టికులర్లీ గౌసియన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటే ఒక ప్రాబబిలిటీ సంభావ్యతను బేస్ చేసుకున్నటువంటి ఒక థియరీ పైన వీరు విశేషంగా పరిశోధన చేసినందుకు గాను అబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. అలాంటప్పుడు ఒక అవార్డు వచ్చినప్పుడు అవార్డు ఏ దేశం ఇస్తుంది, అవార్డు ఏ దేశం ఇస్తుంది, ఎవరికి ఇచ్చింది, అంతేకాకుండా అవార్డుకి ఏమైనా ప్రైజ్ మనీ ఇంపార్టెంట్ ప్రైజ్ మనీ దేనికి ఏ విషయంలో కృషి చేసినందుకు ఇచ్చింది ఇలాంటి విషయాలు లేకపోతే ఆ వ్యక్తి అనేవారు ఏ దేశం చెందినవారు, ఆ వ్యక్తి ఆ దేశం నుండి అవార్డు పొందడం ఎన్నో వ్యక్తి ఇలాంటి అడిగే అవకాశం ఉంటుంది, నేపథ్యం ఉంటుంది. కాబట్టి అబెల్ అవార్డుని 2002లో ప్రారంభించి 2003 నుంచి ఇస్తున్నటువంటి సో ఈ అబెల్ అవార్డుని నార్వే దేశం ఇస్తున్నటువంటి అబెల్ అవార్డుని ఎవరు ఇస్తారంటే ది నార్వేజియన్ అకాడమీ ఆఫ్ ది సైన్స్ అండ్ లెటర్స్ అనే ఒక సంస్థ ఇస్తుంది. మరి అబెల్ అనే శాస్త్రవేత్త పేరు పైన ఇస్తుంది. ఈ యొక్క మొత్తం మీద ఈ అబెల్ అవార్డు అనేది ఇతను ఎన్నో వాడు అని చెప్పేసి అంటే ఈ గ్రహీత 27వ గ్రహీత. మరొక విషయం ఏంటంటే ఈ అవార్డు పొందినటువంటి ఐదవ ఫ్రాన్స్ వ్యక్తి అండి. 5th ఫ్రెంచ్ మ్యాన్ హూ గాట్ ద అబెల్ అవార్డ్ అంటే ఈజ్ ఎవరండి? ఈజ్ ఏ మిచెల్ తలగ్రాండ్ అండి. మిచెల్ తలగ్రాండ్ అని చెప్పేసి మిచెల్ తలగ్రాండ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి డైరెక్ట్ బిట్ అడుగుతారండి అబెల్ అవార్డుని ఏ రంగంలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తారంటే మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్లో ఇచ్చే ఒక అత్యున్నతమైన అవార్డే అబెల్ అవార్డు. అబెల్ అవార్డుని ఏ దేశం ఇస్తుందంటే నార్వే దేశం ఇస్తుందండి అబెల్ అవార్డు అనే విషయం గమనించండి. దీనికి మరి అబెల్ అవార్డుకి ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది అని చెప్పేసి అంటే 7.5 మిలియన్ క్రోనార్స్ ఉంటుందండి. క్రోనార్ అంటాం. క్రోనార్ అంటే ఏంటంటే నార్వే దేశ కరెన్సీ అండి. నార్వే దేశ కరెన్సీ వచ్చేసి క్రోనార్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఇస్తారు. అంతేకాకుండా మరి 2002లో ప్రారంభించబడేటువంటి అబెల్ అవార్డుని సో మరి ద స్టోటింగ్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ నార్వే యొక్క పార్లమెంట్ పేరు స్టోటింగ్ అని అంటారండి. ఇది స్టోటింగ్ అంటారు. ఈ స్టోటింగ్లో ఈ అవార్డు అనేది సంబంధించి పార్లమెంట్ ప్రవేశపెట్టడం జరిగిందనమాట. నార్వేజియన్ సైన్స్ అండ్ లెటర్స్ వాళ్ళు ఈ అవార్డు ఇస్తారు. అదొక విషయం అండి. ఈ నార్వే గురించి మనం మాట్లాడితే సో మరి నార్వే సో మరి నార్వే రాజధాని వచ్చేసి ఓస్లో. ఇంతవరకు చెప్పుకున్నాం. దాని నార్వే కరెన్సీ వచ్చేసి క్రోనార్. నార్వే పార్లమెంట్ పేరు స్టోటింగ్. మరి నార్వే విషయంలో ఒక ఉంటుందండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ఈ నోబెల్ శాంతి బహుమతులను ఎక్కడ ప్రదానం చేస్తారంటే మిగతా నోబెల్ బహుమతులు మొత్తం 6 రంగాల్లో నోబెల్ అవార్డులు ఇస్తే స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు. ఒక అవార్డు మాత్రం నోబెల్ శాంతి బహుమతిని మాత్రం ఎక్కడ ఇస్తారంటే నార్వే రాజధాని ఓస్లోలో డిసెంబర్ 10న ప్రదానం చేస్తారన్నమాట. ఇంకొకటి మిడ్ నైట్ సన్ అండి. అర్ధరాత్రి సూర్యుడు ఉదయం దేశంగా దేని పిలుస్తారని చెప్పేసి అంటే ఇక్కడ నార్వేను పిలుస్తున్నటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి. సో మరి నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. లూయిస్ ఫిలిప్ మాంటెనిగ్రో అండి. సో మరి ఎవరండి? లూయిస్ ఫిలిప్ మాంటెనిగ్రో. సో మరి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు ఆంటోనియో కోస్తే ఉండేవాడు ఈ యొక్క పోర్చుగల్ ప్రధానిగా. అతను రాజీనామా చేసాడు. ఆంటోనియో కోస్తో స్థానంలో పోర్చుగల్కి నూతన ప్రధానమంత్రిగా సో లూయిస్ ఫిలిప్ మాంటెనిగ్రో తెలుగులో కూడా రాసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లూయిస్ ఫిలిప్ అండి. లూయిస్ ఫిలిప్ మాంటెనిగ్రో. సో మాంటెనిగ్రో అనేవారు సో ఇక్కడ పోర్చుగల్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా న్యూ ప్రైమ్ మినిస్టర్గా నియమితులు కావడం జరిగింది. సో మనకి ఇక్కడ అపాయింట్మెంట్ కాలంలో వార్తల్లో వ్యక్తులుగా ఈ అంశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్స్గా మనకుంటున్న నేపథ్యం అన్నమాట. మరో అంశం ఈ సందర్భం చెప్పుకోవాలి పోర్చుగల్. మరి పోర్చుగల్ అంటే రాజధాని వచ్చేసి మనకేందో లిస్బన్ అండి. పోర్చుగల్ రాజధాని లిస్బన్. మరొక విషయం చూసినట్లయితే పోర్చుగల్ చెందిన 2 వ్యక్తులు చాలా ఫేమస్. ఒకరు వచ్చేసి
క్రిస్టియానో రొనాల్డో అండి, క్రిస్టియానో రొనాల్డో. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు క్రిస్టియానో రొనాల్డో. సో మరి వీరు పోర్చుగల్ క్రీడాకారుడు. మరి ఏ క్రీడాకారుడే మనకు తెలవాలి, అతనే ఫుట్బాల్ క్రీడాకారుడు. ఫుట్బాల్ క్రీడాకారుడు ప్రపంచంలో అత్యధిక ఇంటర్నేషనల్ గోల్స్ చేసినటువంటి వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. ప్రజెంట్ ఇతను సౌదీ అరేబియాలోని పోర్చుగల్ టీంతో పాటు సౌదీ అరేబియాలోని ఆల్ నసర్ అనే క్లబ్ తరపున కూడా ఇతను ఆడుతున్నాడు క్రిస్టియానో రొనాల్డో. మరొక విషయం ఉంది, పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి ఉన్నారు, అతనే ఆంటోనియో గుటెరెస్. మరి ఆంటోనియో గుటెరెస్ ఎలా న్యూస్లో ఉన్నాడు మై డియర్ ఫ్రెండ్స్ అంటే, ఆంటోనియో గుటెరెస్ అనేవారు ప్రెజెంట్గా అతను సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాడు. ఐక్యరాజ్యసమితికి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వారు ఇక్కడ ఎవరంటే ఆంటోనియో గుటెరెస్. 2017 నుండి పనిచేస్తున్నాడు, రెండో పర్యాయం పనిచేస్తున్నాడు. ఐక్యరాజ్యసమితికి 9వ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో మరి ఫ్రెండ్స్, ఇది ఒక బెంగళూరు వాటర్ క్రైసిస్ అండి. సో మరి బెంగళూరు వాటర్ క్రైసిస్ అనేది ఎంత ప్రభావితం అవుతుందో మనకు తెలుసు. ఒక బెంగళూరులో నీటి కొరత ఎంత ఉందని చెప్పేసి మనందరికీ తెలుసు. ఈ సంవత్సరంలో మార్చిలో చూస్తే మార్చి 22, 2024 మన ఐక్యరాజ్యసమితి ఎలా నిర్వహిస్తుంది అని చెప్పేసి అంటే వరల్డ్ వాటర్ డేగా నిర్వహిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. వరల్డ్ వాటర్ డేగా, మరి ప్రపంచ జల దినోత్సవంగా, ప్రపంచ వాటర్ దినోత్సవం అండి, వరల్డ్ వాటర్ డే అని చెప్పేసి అంట. వరల్డ్ వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవంగా, ప్రపంచ నీటి దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్న సందర్భం. మరి దీనికి ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ఇతివృత్తం ఏందో చూడండి. వాటర్ ఫర్ పీస్ అంటే ఇక్కడ చూడండి, వాటర్ ఫర్ పీస్ అండి, శాంతి కొరకు. మరి శాంతి కొరకు మనకు ఈ యొక్క వాటర్ ఉంది, ఈ జలం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మనం శాంతియుతంగా ఉండడం అంటే, రానున్న రోజుల్లో వాటర్ గురించి ఏమైనా యుద్ధాలు జరుగుతాయి, ఆ వాటర్ గురించి ప్రజల మధ్య ఇంకా ఎలాంటి కల్లోలం జరగబోతుందని చెప్పేసి మనం ఆలోచించదగ్గ పరిణామం అయిందనమాట. అలాంటి నేపథ్యంలోనే బెంగళూరు వాటర్ క్రైసిస్ పైన వివిధ దినపత్రికలు వచ్చిన అంశాలను మనకు అందించడం జరిగింది మన శామేశ్వరుడి ద్వారా. సో బెంగళూరు వాటర్ క్రైసిస్ అండి, బెంగళూరు వాటర్ క్రైసిస్ పైన. సో మరి బెంగళూరు యొక్క జనాభా సుమారు చూసినట్లయితే 13 మిలియన్ పీపుల్ అండి. అంటే 1,30 లక్షలు లేదా కొన్నిట్లలో 1,36 లక్షలుగా ఇవ్వడం జరిగింది. మరి ఎక్కువగా బెంగళూరు అనేది కావేరీ వాటర్ పైన డిపెండ్ అవుతుంది. బోర్వెల్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సో బోర్వెల్స్ అంటే డిగ్గింగ్ ఆఫ్ ది బోర్స్ కూడా ఉంటాయి అక్కడ. అండ్ 900 mm రెయిన్ఫాల్ అక్కడ ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్కడ ఒక వర్షపాతం ఎంత ఉందంటే 900 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న సందర్భం ఉంది. కానీ వర్షపాతం ఉంది, బట్ అక్కడ ఎలాంటి ఇంకుడు గుంతలు అంటాం కదా, ఇంకుడు గుంతలు లేని పరిస్థితి మనకు ఉందన్నమాట. ఒకప్పుడు గార్డెన్ సిటీ అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా జాతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ ఉన్న ప్రాంతం, భారతదేశ గార్డెన్ సిటీ అని చెప్పేసి దీన్ని పిలుస్తున్న, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్న ప్రాంతము ఇప్పుడు మొత్తం కూడా వాటర్ లేని పరిస్థితి మనకు ఉంది. బహిరంగ ఎవరైనా వాటర్ వస్తే వాళ్ళపైన ఆ విధంగా కేసులు పెడుతున్న ప్రాంతంగా మనకు ఉందన్నమాట. BBC ప్రకారం అయితే, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం అయితే ప్రపంచంలో మనం చూసినట్లయితే ఇక్కడ 11 దేశాలు అయితే సీవియర్ వాటర్ క్రైసిస్లో ఉన్నాయి. అందులో ఒకటి మనకి దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కాగా, ఇంకొకటి ఏంటంటే మనకి బ్రెజిల్లోని సౌపాలో. ఇలా మొత్తం కూడా సౌపాలో అండ్ కేప్ టౌన్తో పాటు ఈ బెంగళూరులో కలుపుకొని మొత్తం 11 నగరాలు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ఇది మనం చూస్తున్నామని చెప్పేసి చెప్పడానికి మనకు ఉందన్నమాట. ఇలా మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, దాన్ని మనం అందిస్తున్నాం అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఇక్రిసాట్ అండి. హైదరాబాద్లో ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థ, హైదరాబాద్కు కొంచెం దూరంలో పటాన్చెరు అనే ప్రాంతంలో ఇప్పుడు కలిసిపోయింది అనుకోండి హైదరాబాద్లో. మరి ఇలాంటి హైదరాబాద్లో ఉన్నటువంటి పటాన్చెరు ప్రాంతంలో ఉన్నది ఒక అంతర్జాతీయ సంస్థ, ఇంటర్ గవర్నమెంటల్ పటాన్చెరు అని చెప్పేసి అంటామండి. పటాన్చెరు సో పటాన్చెరు అని చెప్పేసి అంటాం. మరి ఈ పటాన్చెరు ప్రాంతంలోనే ఉన్నటువంటి సంస్థ ఇక్రిసాట్ సంస్థ అండి. మరి ఏర్పాటు చేయబడి కూడా 52 సంవత్సరాలు అవుతున్న సందర్భం ఇక్రిసాట్. మరి ఎన్నో అంతర్జాతీయ జాతీయ పురస్కారాలను పొందింది. ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ కూడా పొందడం జరిగింది. అంతర్జాతీయ ప్రాంతాల్లో ఈ యొక్క ఉష్ణమండలంలోని అర్ధశుష్క ప్రాంతాల్లో మెట్ట పంటలని ఆ విధంగా పరిశోధన చేసి ఒక సంస్థగా ఎంతో పేరుంది ఈ యొక్క ఇక్రిసాట్ సంస్థకి. దీని అబ్రివేషన్ చూసినట్లయితే ద అబ్రివేషన్ టెల్స్ అస్ ద ఆబ్జెక్టివిటీ అండ్ పర్పస్ ఆఫ్ ది ఇక్రిసాట్ అనమాట. సో మరి ఇక్రిసాట్ అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓకేనా సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అని చెప్పేసి అంటామండి. సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సంస్థ సంబంధించినటువంటి పరిశోధన చేసింది, అది సక్సెస్ అయింది అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే వ్యవసాయ వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం జరిగిందండి. సో మరి ఇక్కడ చూసారా ఇప్పుడు
ఏంటంటే మనకి ఇప్పుడు పంట ఇప్పుడు వరి పంట కోస్తాము. ఇప్పుడు వరి పంట అంతా కల్టివేటర్లతో వాటితో కోసేస్తున్నాం, అంటే మొత్తం కూడా హార్వెస్టర్స్తో కోసేస్తున్నాం. మొత్తం పొడు ఆ విధంగా ఉంటున్నాయి. మొత్తం కూడా ఈ ఒక సంబంధించినటువంటి వరి సంబంధించినటువంటి అవన్నీ మొక్కలన్నీ కూడా ఎండిపోయినాయి. వాటిని ఏం చేస్తున్నారంటే కాలబెట్టేస్తారు అనమాట. కాలబెట్టడం వల్ల పొగ ఇవంతా వస్తుంది. ఓకే, కానీ అలా కాలబెట్టడం కాదు. సో కాలబెట్టిన పరిస్థితులు దానిపైన మట్టిని కూడా కప్పాలి అని చెప్పడం అనమాట. అలా ఒక మంచి శాస్త్రీయ పద్ధతిలో ఎరువును తయారు చేశారు. అంటే వ్యవసాయ వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం జరిగింది. అఫ్కోర్స్ జీవ ఎరువులు అనవచ్చు, బట్ దీన్ని మనం ఏంటంటే బయోచార్ అంటాం. చార్ ఎందుకని అంటామంటే ఇప్పుడు చార్కోల్ ఎట్లయితే బ్లాక్గా ఉంటుంది కదా చార్కోల్, అట్లా కూడా ఇది ఇట్లా చూడండి బ్లాక్గా ఉందన్నమాట. ఇందులో మస్తు ఏమున్నాయంటే చాలా ఎక్కువగా మనకు మొక్కకు అవి నేలను సారవంతం చేసే విధంగా, మొక్కకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క వ్యర్థాలు అనేది ఎరువులుగా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి ఇక్రిసాట్ తన పరిశోధనలో తెలిపిందనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి ఏమని పేరు పెట్టిందంటే బయోచార్. ఏదంటే బయోచార్ అని చెప్పేసి. సో మరి బయోచార్ ఇది ఇక్రిసాట్ సంబంధించిన విషయం అండి. మరి ఇక్రిసాట్ ఇటీవల తయారు చేసినటువంటి బయోచార్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే వ్యవసాయ వ్యర్థాలతో ఎరువు తయారీ చేసే ఒక విషయంను బయోచార్ అంటాం. ఆ యొక్క ఎరువును అలా పిలుస్తామని చెప్పొచ్చు అనమాట. సో మరి ఇది రైతులు ఉపయోగించుకోవాలి ఈ యొక్క సాంకేతికత. అందుకోసం వాళ్ళు అవేర్నెస్ చర్యలు చేపట్టడం జరిగింది ఇక్రిసాట్ సంస్థ వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గమనిస్తే గ్రీస్ రాజధాని ఎల్కలి అనే ప్రాంతంలో, ఎల్కలి అనే ఒక ప్రాంతంలో గ్రీస్ రాజధాని ఏంది ఎథెన్స్ సమీపాన ఉన్నటువంటి ఎల్కలి ప్రాంతంలో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందండి 2024 సంవత్సరానికి. అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే విమానయాన సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఇందులో మరి ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ని ఏ సంస్థకి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ సో ఇండిగో సంస్థకి ఇవ్వడం జరిగిందండి. ఈ 2024 సంవత్సరానికి ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందినటువంటి భారత విమానయాన సంస్థ ఇండిగో సంస్థ మరి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవార్డ్స్లో ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందడం జరిగింది. గ్రీస్ దేశంలో ఇవ్వడం జరిగింది. సో మరి ఓకేనా. మరొక విషయం ఇక్కడ ఈ ఇండిగో సంస్థకు రికార్డు పొందింది లాస్ట్ ఇయర్. ఏ రికార్డ్ అంటే ఒక క్యాలెండర్ ఇయర్లో 100 మిలియన్ల ప్యాసింజర్స్ని ఏం తీసుకెళ్ళిందండి ఒక క్యాలెండర్ ఇయర్లో. ఫస్ట్ టైం అన్నమాట మన భారతదేశంలో ఒక విమానయాన సంస్థ చేత 100 మిలియన్ల ప్యాసింజర్స్ని తీసుకెళ్ళినటువంటి తొలి విమానయాన సంస్థ వచ్చేసి ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అంటే అది మన ఇండిగో సంస్థ. మరొక విషయం ఏంటంటే 2023లో మరో రికార్డ్ అన్నమాట. ఏంటంటే ఒక రోజున అంటే ఒక సింగిల్ డేన 2000 ఫ్లైట్స్ని కూడా నలిపగలే సామర్థ్యం ఉంది. 2000 ఫ్లైట్స్ని 2000 విమానాలను కూడా వివిధ మార్గాల్లో తింపింది ఈ ప్రపంచవ్యాప్తంగా ఇండిగో సంస్థ అని చెప్పేసి 2 రికార్డులు తన సొంతం చేసుకోవడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం మన భారతదేశంలో పౌర విమానయానం సివిల్ ఏవియేషన్ అనేది ఒక డెవలపింగ్ సెక్టార్గా మనకు ఉంది. ఇది ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక రంగంగా మనకు ఉంది. ఎందుకోసం అంటే ఎప్పుడైతే మన భారతదేశంలో ఉడాన్ అనే ప్రోగ్రామ్ 2016లో ప్రారంభించి మరి 2017 నుండి అమలు చేస్తున్నారండి ఉడాన్ అనే కార్యక్రమం ఆర్సీఎస్ అనే పేరుతో. ఇప్పుడు ఉడాన్ అనే కార్యక్రమంలో వివిధ దశలు కూడా ఆ విధంగా అయిపోయిన సందర్భం 5.1గా మారిపోయిందని ఉడాన్ ఇప్పుడు 5.1 రూపం దాల్చుకుందన్న వివిధ ప్రాంతాలు కనెక్టివిటీ చేసే ఉద్దేశంతో. మరి ఇలా మన భారతదేశంలో పౌర విమానయానాన్ని భారతదేశంలో సివిల్ ఏవియేషన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం ఉడాన్ ఆర్సీఎస్లో. మరి దాని అబ్రివేషన్ ఏంటంటే ఉడాన్ అంటే ఇక్కడ उड़े देश का आम नागरिक అని చెప్పేసి అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అండ్ ఆర్సీఎస్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటే ఏదండి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్గా మనకు ఆర్సీఎస్ అనేది పిలుస్తున్నాం అనమాట. ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ప్రజెంట్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వచ్చేసి మనకు ఎవరున్నారంటే వారే జ్యోతిరాదిత్య సింధియా గారు ఉన్నారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్ అండి. మరి స్పోర్ట్ అప్డేట్ చూసినట్లయితే మరి వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ బీరిట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది. మరి ఇది ఈ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలవడం జరిగింది. పురుషుల సింగిల్ విజేత గతంలో మనం చెప్పుకున్నాం. సో మనకి ఇక్కడ సాతియాన్ జ్ఞానశేఖరానికి ఆ విధంగా పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది మన భారతీయుడే. మళ్ళీ ఈ లెబనాన్ అంటారండి, లెబనాన్ రాజధాని బీరుట్ అండి. ఈ లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగినటువంటి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో మరి మహిళల సింగిల్స్ టైటిల్ మన తెలుగు అమ్మాయి అయినటువంటి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజకి టైటిల్ సాధించడం జరిగింది. లగ్జంబర్గ్ దేశానికి చెందినటువంటి సారా డి నూనెట్టే అనే
ఆ అమ్మాయి పైన గెలిచి, ఆ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి పైన గెలిచి ఆకుల సిరిజ మన తెలుగు అమ్మాయి టైటిల్ సాధించడం జరిగిందండి. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. సో ఈ స్పోర్ట్స్ అప్డేట్ అయినప్పుడు కూడా 2 దేశాలు వచ్చాయి కాబట్టి 2 దేశాలపైన ఒక విషయం చెప్పొచ్చండి. లెబనాన్ దేశానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇటీవల అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మహమ్మద్ నవాబ్ సలాం ఏ దేశానికి చెందినవాడు అని చెప్పేసి అంటే అది లెబనాన్ దేశానికి చెందినవాడు. మన లగ్జెంబర్గ్ అని చెప్పేసి అంటున్నాం. ఈరోజు కర్ణాటక రాష్ట్రం కానివ్వండి, లేకపోతే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో, తమిళనాడు కానివ్వండి, తర్వాత పంజాబ్ కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కానీ ప్రపంచంలో తొలిసారిగా ఒక ప్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఒక ఉచిత రవాణా సౌకర్యాన్ని, ప్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రపంచంలో తొలిసారిగా తమ దేశ ప్రజలకు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, ఒక లింగం ఒకటి ఇక్కడ పురుషులు స్త్రీలని కాకుండా అందరూ కూడా ప్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఒక ప్రపంచంలో తొలిసారిగా కల్పించినటువంటి తొలి దేశం వచ్చేసి ఒక యూరోప్ దేశం, అదేంటంటే లగ్జెంబర్గ్ దేశం. అలా కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి మార్చ్ 27, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.